స్తోత్రం 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 అని మానక దివారాత్రులు కొన్ని వేలాది కోట్లాది దేవదూతల చేత కొలువబడుతూ ఉన్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, మీరు ఇచ్చినటువంటి చక్కని సమయాన్ని బట్టి, పరిశుద్ధ దినాన్ని బట్టి మిమ్మల్ని పరిశుద్ధంగా స్తుతించటానికి, ఆరాధించటానికి, కీర్తించటానికి ప్రభువా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ సమయం అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం ప్రభువా. అయా నాయన, చేరువచ్చినటువంటి మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ శక్తి కలిగినటువంటి నామానికి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ ఉన్నాం నాయన, సహాయం చేయండి. ప్రత్యేకంగా ప్రభువా మీ కృపలో, మీ కాపుదల్లో, మీ భద్రతలో మమ్మల్ని పెంచి మమ్మల్ని పోషించి ప్రభువా ప్రతి విధమైనటువంటి అవసరమును మీరు తీరుస్తూ మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తూ ఉన్నందుకై మీకు వేలాది కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. చేరువచ్చినటువంటి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని ఘనపరిచాం ప్రభువా, నీకు వందనాలు. ఈ మిగిలిన సమయాన్ని కూడా మీ స్వహస్తాలకు సమర్పిస్తూ ఉండగా మీ కృపలో, మీ కాపుదల్లో మమ్మల్ని వర్ధిల్లింపచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామాన ప్రార్థించి మరి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వచనము నుండి 44వ వచనం వరకు చదువుకుందాం. ఆ మార్గమున వెళ్ళుచుండువారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వానిని నమ్ముదురు. వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడని అని చెప్పెను గనుక ఆయనకు ఇష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించును అని చెప్పిరి. చాలండి. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేస్తూ ఉన్నటువంటి దినాలలో మనమందరము ఉన్నాం. ఈ యొక్క 40 దినాలలో చివరి దినాలలో గుడ్ ఫ్రైడే అనేటువంటి ఒక పర్వదినాన యేసు ప్రభువారిని సిలువ వేయబోతూ ఉన్నారు. ఆయనని సిలువ వేయబోతూ ఉన్నటువంటి ఆ సమయాలలో లేదా సిలువ వేసినటువంటి సమయాలలో ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితిని ఆ దేశంలో జరిగినట్లుగా మనందరము కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. అసలు యేసుక్రీస్తు సిలువలో ప్రాముఖ్యత ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారిలో ఎందుకు ఈ సిలువ వేసినప్పుడు ఎందుకు ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయింది, లేదా ప్రపంచమంతా కూడా చిన్నాభిన్నమైపోయింది, దేశమంతా కారు మబ్బులు కమ్ముకోవడానికి కారణమేంటి? ఎందుకు దేశమంతా కూడా ఎంతో భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితులు ఏంటి అని మనము చూసినట్లయితే ప్రియులారా, నిజంగా యేసయ్యను సిలువ వేసినప్పుడు ఆ దేశమంతా కూడా చీకటి కమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువారు సిలువ వేయక ముందు యేసయ్య తన యొక్క పరిచర్యం జరిగిస్తూ ఉన్నటువంటి దినాలలో ఎన్నో మాటలను ఆయన తెలియచేశాడు. ఎన్నో మాటలు శిష్యులతో మాట్లాడాడు. శిష్యులతో మాట్లాడుతూ ఉన్నటువంటి క్రమములో ఈ మాటను కూడా ఆయన అక్కడ తెలియజేశాడు. ఏమి తెలియజేశాడు ఏంటి అని మనము పైనుంచి మనము కొంత గమనించినట్లయితే మనము అక్కడ అర్థం చేసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ చూసినప్పుడు ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. యేసయ్యను దూషిస్తున్నారు, యేసయ్య మీద నింద మోపుతున్నారు.
యేసయ్యను దూషిస్తూ అంటున్నారు, నిన్ను నీవే రక్షించుకో, ఇదిగో ఈ సిలువ మీద నుంచి నీవు క్రిందికి దిగిరా, నీవు దేవుని కుమారుడు అని చెప్తున్నావు కదా, నీవు దేవునికి ఇష్టమైన బిడ్డవని చెప్తున్నావు కదా, నిన్ను నీవు రక్షించుకో. అంతేగాక ఒకవేళ ప్రక్కనున్న దొంగలు కూడా అన్నారు కదా, అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక ఆయన అన్నాడు, మరొక ఆయన అన్నాడు, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే నన్ను రక్షించని చెప్పి మరొక దొంగ కూడా పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసయ్యను అపహసిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఆ మాటను బట్టి వారందరూ ఆశ్చర్యపోతున్నారు. కారణం ఏంటంటే ఆ యెరూషలేము దేవాలయాన్ని దాదాపు 46 సంవత్సరాలు కట్టారు. 46 సంవత్సరములు కట్టి ఆ దేవాలయమును కట్టి ఇంత కష్టపడి సొలొమోను మహారాజు ప్రసిద్ధమైనటువంటి దేవాలయమును నిర్మిస్తే ఈయనేంటి ఈ దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో లేపుతాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ దేవాలయమును పడగొట్టండి 3 దినాల్లో లేపుతానని చెప్పి చెప్తా ఉన్నాడని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతూ, సామాన్యమైనటువంటి ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆ మాట చెప్పాడో తెలియనటువంటి ప్రజలు, గ్రహించలేనటువంటి ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసయ్య చెప్పినటువంటి మాటను మనము దేవుని యొక్క వాక్య భాగంలో గమనించినట్లయితే అదే యోహాను సువార్తలోనే 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివినట్లయితే, అయితే ఆయన తన శరీరము అను దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాటలు చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును, యేసు చెప్పిన మాటను వారు నమ్మినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువు దేని గురించి చెప్పాడంట? ఆయన శరీరం గురించి చెప్పాడు. అయ్యా మీరు నా శరీరాన్ని ఈ యొక్క సమాధిలో పాతిపెట్టండి, 3 దినాల తర్వాత నేను లేపబడతాను అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరము గురించి తెలియచేసినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆయన మీద రకరకాలైనటువంటి నిందలు మోపుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. యేసు ప్రభువారు సత్యము మాట్లాడుతున్నప్పుడు ఎన్నో రకాల నిందలు ఆయన మీదకి వస్తూ ఉన్నాయి. నీవు యూదుల రాజు అని అంటారు, అపహసిస్తారు, ఆయన గడ్డము పట్టుకొని లాగుతారు, ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయనను చిన్నాభిన్నం చేశారు, ఆయన చేతులలోనూ కాళ్ళలోనూ ఆయన శరీరం అంతా కూడా నాగటి చాళలాగా దున్నబడింది. ఆయన ఎంతగానో ఎన్నో నిందలకు ఆయన బలైపోయినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే 69వ కీర్తనలో 19 నుంచి 21వ వచనంలో మనం చదివినప్పుడు, నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది, నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు, నిందకు నా హృదయము బద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవ్వరు కానరారైరి అని చెప్పి మనం చూస్తున్నాం. కిందికి చదివితే, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి, వారి భోజనము వారికి ఉరిగా ఉండునుగా. కానీ క్రిందికి మనము దేవుని యొక్క వాక్య భాగంలో చదువుతాం. ప్రియులారా, నిందపడింది యేసు ప్రభు మీద. ఏమంటున్నారంటే, నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది, నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు, నిందకు నా హృదయము బద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను. ఏందంట? నిందకు హృదయము బద్దలైపోయింది కదండి. నిందకు యేసయ్య హృదయం బద్దలైపోయింది. నిందపడేసరికి ఆయన దావీదు మహారాజు చెప్తున్నాడు, నిందకు నా హృదయము బద్దలాయెను అని.
ఈ యొక్క నింద యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి ఒక మూలవాక్యాన్ని తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా క్రిందికి మనం చదివినట్లయితే, నా నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను అని మనం చదువుతాం. నిందలు మానవుల మీదకి వస్తూ ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి నిందలు మనుషుల మీదకి వస్తూ ఉంటాయి. ఎన్నో రకాల నిందలు ప్రతి మానవుడు కూడా ఎదుర్కొంటూ ఉంటాడు. ప్రియులారా, చాలామంది జీవితాల్లో, మన కుటుంబాలలో అయినా, మన యొక్క బంధువర్గములో అయినా మనము మంచి చేసినా కానీ బంధువుల మధ్య ఒక్కొక్కసారి ఇలాంటి నిందలు మన మీద పడతా ఉంటాయి. ప్రియులారా, నిందలు పడుతూ ఉంటాయి. ఈ నిందల వలన చాలామంది శారీరకంగా, మానసికంగా కృషించిపోతూ ఉంటారు. ఆలోచించి 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 నింద పడింది అని చేసిన దానికి నింద పడితే ఒక విధమే, కానీ చేయని దానికి కూడా నిందలు భరించవలసినటువంటి పరిస్థితి చాలామంది జీవితాల్లో ఉంటుంది. ప్రియులారా, అది మనమనే కాదు కానీ, క్రైస్తవులు అనే కాదు కానీ, అందరి జీవితాల్లో ఈ నిందలు అనేది సాధారణమైనటువంటి విషయమే. కానీ నిందలు నీ మీద పడ్డప్పుడు, నిందలు మన మీదకి వచ్చినప్పుడు దానిని బట్టి మనము దేవునిని బట్టి, దేవునికే చాలా పెద్ద నింద పడింది అన్నటువంటి విషయాన్ని గమనించి దానిని బట్టి మనము బలపరచబడాలే. కానీ ప్రియులారా, బలహీనమైపోవలసిన అవకాశం అంటూ ఏమీ లేదు. నిందలను బట్టి బలహీనమైపోవలసిన అవసరం లేదు. మీ యొక్క కుటుంబాల్లో గమనించినట్లయితే మీ యొక్క అత్తలు లేదా మామలు లేదా తల్లిదండ్రులు ఒక్కొక్కసారి నిందలు వేస్తారేమో మీ కుటుంబాల్లో మీ మీద, లేదా మీ యొక్క బంధువర్గము మీ మీద నిందలు వేయచ్చు రకరకాలుగా. ప్రియులారా, నిందలు పడవచ్చు. మీ అత్తమామలు మీ మీద నిందలు వేయచ్చు, లేదా మీ తల్లిదండ్రులు మీ మీద నిందలు వేయచ్చు, మీ యొక్క స్నేహితులు మీ మీద నిందలు వేయచ్చు. ఇలాంటి నిందలు మీ మీద పడుతూ ఉన్నప్పుడు ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోనికి ప్రతి మానవుడు కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే పొరపాటు చేసినప్పుడు నింద పడటం సహజమే, కానీ ఏ పొరపాటు చేయకుండా, ఏ ఇబ్బంది చేయకుండా నిందలు మీ మీద పడ్డప్పుడు ప్రియులారా, మీరు ధైర్యము తెచ్చుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే యేసయ్య మీద కూడా నిందేశారు. యేసయ్య మీద కూడా నిందేశారు. యేసయ్యను విక్కిరించే విధంగా మాట్లాడారు. చేయని తప్పుకు నిందేశారు. యేసయ్యను ఎంతో అవమానపరిచారు. ఆ నిందకు ఆయన ఎంతో బహుగా తల్లడిల్లినట్లుగా కూడా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదువుతాం కదా, అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలు గురించి మనందరికీ బాగా తెలుసు. దానియేలు చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు. దానియేలు మంచి భక్తి కలిగినటువంటి వాడు, మంచి పేరు కలిగినటువంటి వాడు, మంచి పేరును సంపాదించినటువంటి వ్యక్తి. ఆయన మంచి ఆహార నియమాలు కలిగినటువంటి వాడు, ఆరోగ్యం కలిగినటువంటి వాడు. అంతేగాక మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే దానియేలు. మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి దానియేలు. ప్రతిదినము కూడా యెరూషలేము దేవాలయము వైపునకు చేతులెత్తి ప్రార్థించే అనుభవం కలిగినటువంటి వాడు దానియేలు. ఎవరికి కూడా భయపడేటటువంటి వాడు కాదు దానియేలు. ఆ దానియేలు మంచి ఆహార పదార్థాలను భుజించేటటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు. ఏవి పడితే అవి తినడు, ఏవి పడితే అవి తినేటటువంటి వ్యక్తి కాదు. రాజులు భుజించేటటువంటి ఆహారమో దానిని దానియేలు త్యజించాడండి. రాజులు ఎంతో బలమైనటువంటి ఆహార పదార్థాలు తింటారు, శక్తినిచ్చే పదార్థాలు తింటారు, మంచి పానీయాలు వారు తీసుకుంటారు.
అయితే దానియేలు నేను అలాంటి ఆహార పదార్థాలు తినను, నేను వాటికి వ్యతిరేకమని చెప్పి సామాన్యమైనటువంటి ప్రజలు భుజించేటటువంటి ఆహార పదార్థాలు నాకు పెట్టండి అని చెప్పి అలాంటి ఆహార పదార్థాలే తినటకు ఇష్టపడినటువంటి వాడు ప్రియులారా. అయినా సరే మంచి ఆహార పదార్థాలు తిన్నటువంటి వారి ముఖముల కంటే ఈ యొక్క దానియేలు ముఖము సాధారణమైనటువంటి ఆహార పదార్థాలు తిన్నటువంటి ఈ దానియేలు యొక్క ముఖము చాలా సౌందర్యము కలిగి చాలా ప్రకాశమానముగా ఉండి ఆ యొక్క రాజు ఇష్టపడేటటువంటి విధంగా రాజు దగ్గర పనిచేయటానికి ఉండవలసినటువంటి ఈ యొక్క మంచి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా దానియేలు కలిగి ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. చక్కని ఆరోగ్య నియమాలు కలిగినటువంటి దానియేలు, అంతేకాకుండా మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నటువంటి దానియేలు ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ఈయనకి ఇంత మంచి క్రియలు ఉన్నాయని, మంచి అలవాట్లు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని గమనించినటువంటి కొంతమంది ఈ 4వ వచనంలో మనం చదివినట్లయితే, అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని, చూడండి, ఏదైనా ఒక నింద మోపాలా దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలా. బాగా చదువుతున్నావు నీవు, స్కూల్లో మంచి మార్కులు నీకు వస్తున్నాయి, మంచిగా అన్నిట్లో ర్యాంక్ వస్తుంది. నీ మీద జలసీగా ఉన్నవాడు ఏం చేస్తాడు? సార్కి ఏదో ఒక విధంగా కంప్లైంట్ చేస్తాడు, ఈడే ఏదో చేసేదనో నీ మీద వేస్తాడు. మీ తల్లిదండ్రులు ఏమంటారంటే, మా పిల్లవాడు అలాంటి పిల్లవాడు కాదండి, మా పిల్లవాడు మంచోడండి, మా పిల్లవాడిని మేము మంచి బుద్ధితో మేము పెంచుతామండి అని చెప్పి మన తల్లిదండ్రులు మనల్ని గురించి సపోర్ట్ చేస్తారు. కానీ పక్క స్నేహితులు ఏం చేస్తారంటే నీ మీద నింద వేయటానికి, నిన్ను అవమాన పాలు చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చదువుల్లో ప్రియ సహోదరి సహోదరులారా, చదువులలో జరిగేటటువంటి క్రియ కాంపిటీషన్ వరల్డ్. ఒకరిని మించి ఒకరు ముందుకు వెళ్ళాలి, ఒకరిని మించి ఒకరు ముందుకు వెళ్ళిపోవాలన్నటువంటి ఉద్దేశం కలిగి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో రకరకాలైనటువంటి నిందలు, అవమానాలు ఈ కాంపిటీషన్లో ఉన్నటువంటి వారు ఎదుర్కొంటున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా. దానియేలు మంచి పరిపాలన ఇస్తూ ఉన్నాడని ఈ మంచి పరిపాలనలో ఏదైనా లోపముందేమో కనుక్కుందాం, ఈ మంచి పరిపాలనలో ఏదైనా సరే లోపముందేమో కనుక్కుందాం, ఈ మంచి ఈ యొక్క క్రియలలో ఏదైనా లోపాన్ని కనుక్కుందామని చెప్పి ఎంతగానో ఆలోచన కలిగినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక కపుల్కి వివాహం అయింది, భార్యాభర్తలు అయ్యారు. సరే, వివాహం అయినటువంటి కొన్ని దినాలకి అత్తమ్మగారు వచ్చి మంచి అల్లంటి తీసుకొని రమ్మా అని చెప్పి కోడళ్ళకు చెప్పిందంట. సరేనని చెప్పి ఈ కోడళ్ళకి టీ పెట్టడమో సగమే వచ్చు, మొత్తం రాదు. సరేనని చెప్పి టీ పెట్టింది, తీసుకుని వచ్చింది, అన్నీ వేయవలసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసింది. అల్లంటి పెట్టాలంటే ఏం వేస్తారో మీకు తెలుసు కాబట్టి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసింది. పాపం తీసుకొని వచ్చి మంచి సాసర్ ప్లస్ కప్ అన్నీ ఇచ్చి తీసుకొని వచ్చి ఇద్దామని చెప్పి ఇచ్చింది. ఆ అత్తగారు టీ తాగుతూ 2 సిప్పులు చేసిన తర్వాత అది కొంచెము అల్లం కొంచెం ఎక్కువైంది. దాంట్లో ఏం ఎక్కువైంది? అల్లం కొంచెం ఎక్కువైంది. బాగా కోపం వచ్చేసింది అనుకుంటా బహుశా ఆమెకి. కప్పు సాసని ఇసిరేసింది అలాగా. అది పగిలిపోయినాయి, 2 పగిలిపోయినాయి. అంతలోకి కుమారుడు ఆఫీస్కి రెడీ అవుతా ఉన్నాడు. ఇంట్లో కుమారుడికి శబ్దం వినపడి ఏదో జరిగింది ఇంట్లో అనుకోండి, త్వరగా బయటకు వచ్చి ఏం జరిగింది అని చెప్పి హాల్లో కూర్చున్నటువంటి వీళ్ళిద్దరిని అడుగుతూ ఉన్నాడు. ఏం జరిగిందని చెప్పి అడుగుతుంటే, ఇలా నేను టీ ఇచ్చానండి, టీ ఇస్తే అత్తగారికి నచ్చలేదనుకుంటా ఇలాగా పడేశారండి అని చెప్పి తన భార్య ఆ భర్తకు చెప్పింది. అవునా అని చెప్పి, ఏందమ్మా ఏమైందమ్మా, ఏది మమ్మీ ఏమైంది మమ్మీ అని చెప్పి అడిగితే, ఏంటి ఇలా ఉంది టీ, నేను ఎలాగ టీ పెడతాను, నేను మన 2-3 సార్లు నీకు చూపించాను కదా ఇలాగ టీ పెట్టమని,
ఇలాగేంది, నువ్వు ఇలా పెట్టేవేంటి, చాలా మంటగా ఉందేంటి, ఇలాగుందండి అని చెప్పి రకరకాలుగా ఆమెను ఏదో ఒక విధంగా నిందలు వేయాలని చెప్పి రకరకాలుగా నిందలు వేసేసేసి కొంచెం అవమానపరిచింది. ఆ కొత్తగా వచ్చిన కోడలు చాలా బాధపడి చాలా దుఃఖపడుతుంది. ఇలాగ అన్నారే నన్ను, నేను బాగానే పెట్టాను కదా టీ, నేను బాగానే చేశాను కదా నేను అన్నీ చేశాను కదా బాగానే, కానీ ఎందుకు నన్ను ఇలాగ అంటా ఉన్నారు, ఎందుకు నా మీద నిందేస్తుంది మా అత్తగారు, ఎందుకు నా మీద నిందేస్తున్నారు పలానోళ్ళు అని చెప్పి ఎంతగానో చల్లడిల్లిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మంచి చేసినా కానీ నిందలు కామన్గా వస్తాం. దానియేలు చాలా మంచి చేస్తున్నాడు, ఆ దేశంలో చాలా మంచి పని చేస్తున్నాడు. మంచిగా ఆ యొక్క దేశాన్ని పరిపాలించడానికి ముందుకు వెళ్తా ఉంటే ఏదైనా ట్రబుల్ కనపడుద్దేమో దానియేలులో ఏదైనా లోపము కనపడుద్దేమో, దానియేలు మాటల్లో లోపము కనపడుద్దేమో, దానియేలు జీవితంలో ఏదైనా మచ్చ కనపడుద్దేమో, దానియేలులో ఏదైనా సరే ఒక చెడ్డ అలవాటు కనపడుద్దేమో అని చెప్పి ఈ యొక్క ప్రధానులందరూ కూడా దానియేలు మీద ఒక దృష్టి పెట్టి చూస్తూ ఉన్నటువంటి దినాల్లో ప్రియులారా, దానియేలు జీవితాన్ని గమనించినట్లయితే క్రిందికి మనం చదివినప్పుడు అక్కడ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరము ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చూడండి, ఏమైనా లోపము కనబడుద్దేమో, దానియేలులో ఏదైనా తప్పు కనపడుద్దేమో, ఎక్కడైనా సరే లంచం తీసుకుంటాడేమో, ఎక్కడైనా తప్పుగా ఎవరికైనా సరే ఎక్కువగా దానం చేస్తాడేమో, ఎక్కడైనా సరే ఏదైనా క్రియ చేయటానికి అని చెప్పి ఎంతగానో ప్రధానులందరూ ఆయన మీద ఆలోచన చూస్తూ లోపాన్ని కనుగొందామని చూస్తున్నప్పుడు ప్రియులారా, దేవుని యొక్క కృపను బట్టి దానియేలులో తప్పు లేదు, లోపము లేకుండా అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందైనను అతనిలో లోపము కనుగొనలేము అని చెప్పి అన్నారంట. దేవుని విషయంలో తప్ప ఏ విషయంలో కూడా అతనిలో లోపము లేదు. ఎంత మంచి దానియేలండి, దేవుని విషయంలో తప్ప ఏ పని విషయంలో అతనిలో లోపము లేదు. దేవుని విషయంలో అంటే ఏంటంటే ఎక్కువసార్లు ప్రార్థన చేస్తాడు దానియేలు, ఎక్కువసార్లు ప్రభువుని అడుగుతాడు. కాబట్టి ఈ దానియేలు జీవితంలో మనం చూసినట్లయితే ప్రార్థనకు సంబంధించిన విషయంలో తప్ప మరి ఏ విషయంలో దానియేలులో లోపము లేనటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. భక్తి జీవితంలో తప్ప ఇంకా ఏ విషయంలో కూడా మన జీవితంలో లోపము అనేటువంటిది ఉండకూడదు. భక్తిలో మంచి భక్తి జీవితాన్ని కనబరచేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఇంకొక దాంట్లో లోపం మనము కనపరచేటటువంటి బిడ్డలుగా ఉండకూడదు ప్రియులారా. అందుకే క్రిందికి మనం గమనించినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెనో, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వానిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. చూడండి, మోషే జీవితంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్త ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. చూసారా మోషే జీవితాన్ని? చూసారా మోషే ఎంత విశ్వాసము కలిగినటువంటి వాడు మనం అర్థం చేసుకోవచ్చు. ధనము గురించి మోషే వెంపర్లాడలేదు. ధనము సంపాదించాలని చెప్పి ధనము అని చెప్పి మోషే ఎక్కడ కూడా ధనము మీద ఆధారపడకుండా, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలతో ఉన్నటువంటి నింద నాకు మహా భాగ్యం. నిజంగా గమనించినట్లయితే ధనము సమస్త కీడులకు మూలం. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయము అక్కడే ఉంటుంది.
1,00,000 బీరువాలో పెట్టి తలుపు తాళం వేసి ఆ తాళము దగ్గర పెట్టుకున్నా కానీ బ్యాగ్లో 2-3 సార్లు చూసుకుంటాం. ఈ తాళం ఏడుందా లేదా మర్చిపోయి ఆడ పెట్టొచ్చాను అని చెప్పి. ఏదైనా వడ్డాణం బీరువాలో పెట్టారనుకోండి, మళ్ళీ గుర్తొచ్చింది, ఎవరు ఈ వడ్డాణం ఆడ పెట్టొచ్చానే, అక్కడే పెట్టానా లేకపోతే ఇంకో చోటనా పెట్టానా, చర్చిలోంచి బయటికి వెళ్ళి ఎమ్మటే ఫోన్ చేసి ఆ వడ్డాణం అక్కడ ఉందో ఒకసారి చూడండి అని చెప్తా ఉంటారు. అంటే దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్త ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఐగుప్తులో ఉన్నటువంటి ధనము గొప్పదేం కాదు. ఐగుప్తులో ఎంతో పాపాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తులో ఎంతో భయంకరమైనటువంటి నిందను మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తులో ఎంతో అప్రషణకు గురైనట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎంతగానో చిన్నాభిన్నమైపోయారు ప్రజలందరూ కూడా. దిగులు పడ్డారు, విచారపడ్డారు. దేవుని బిడ్డలు ఎంతగానో చిన్నాభిన్నమైపోయి దేవునికి మొరపెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, మోషేను నాయకుడిగా ఎన్నుకొని దేవుడు తన పరిచర్యకు వాడుకోవడానికి ప్రయత్నం చేసినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఐగుప్త ధనము నాకు అక్కర్లేదు, ఐగుప్తులో ఉన్న ఫెసిలిటీస్ నాకు అక్కర్లేదు, ఐగుప్తులో ధనము ఎంతో ధనం అక్కడ కనబడతా ఉంది, ఆ ధనము నాకు అక్కర్లేదు అని చెప్పి మోషే దాన్ని త్యజించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చాలామంది రకరకాల డిపార్ట్మెంట్స్లోకి వెళ్తూ ఉంటారు. ఎందుకు నువ్వు ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్ళావంటే, ఆ డిపార్ట్మెంట్ అయితే ఒక పావలా మిగులుద్ది అంటారు. ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్తే ఒక పావలా మిగులుద్ది అంటారు. పెద్ద వర్కే ఉండదండి. ఆ డిపార్ట్మెంట్లో అయితే ఊరక చిన్న పనులే ఉంటాయి, ఒక పావలా మిగులుద్దండి అంటారు. ఇప్పుడు మిగులుద్ది పావలా, ఏదైనా బాగలేకపోతే లక్షల్లో పోతాయి. సింపుల్ అంతే. ఇప్పుడు మిగులుద్ది పావలా. ఇప్పుడు బాగానే ఉంటుంది, ఇనీషియల్గా ఆ డబ్బు తీయగానే ఉంటుంది, అది వాడుకునే ఉపయోగకరంగా ఉన్నట్టుగా అనిపించింది అంతే. ఏదైనా సరే అనారోగ్యం వచ్చిందనుకోండి, ఏదైనా ఇబ్బంది అయిందనుకోండి, దానికి డబల్గా మన దగ్గర నుంచి పోవటానికి అవకాశం ఏర్పడతా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మోషే దానిని వ్యతిరేకించాడు, త్యజించాడు. నాకు అసలు ఐగుప్త ధనము నాకు అక్కర్లేదు, ఐగుప్తులో నేను ఆ ధనాన్ని సంపాదించవలసినటువంటి అవసరం అంటూ ఏమీ లేదు. ఇదిగో దేవుని పిల్లలు, దేవునికి ఇష్టమైనటువంటి జనాంగము, దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలు ఎంతో అప్రషణకు గురి అవుతూ ఉన్నారు, ఎంతగానో బాధపడుతున్నారు, ఎంతగానో చిన్నాభిన్నమైపోతున్నారు. ఇదిగో వారి మీదకి ఫరో యొక్క అగ్ని, ఫరో యొక్క కోపము వారి మీదకి రగులుకుంది. కాబట్టి నేను వారి కొరకు నిలబడటానికి, వారిని రక్షించటానికి, వారిని విడుదల చేయటానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయాన్ని మోషే గ్రహించి ఏం చేస్తున్నాడంటే, ఐగుప్త ధనం గురించి అసలు ఆలోచించట్లేదు. అయితే ఏమంటున్నాడు, దేవుని పిల్లలతో శ్రమ, దేవుని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు. ఏమంట, అల్పకాల పాప భోగము, ఫెసిలిటీసు, రకరకాలైనటువంటి ఆ యొక్క డబ్బులతో ఇంట్లో పిచ్చి అన్నీ కొనుక్కుంటారు, తెలియక ఏసీలు కొనుక్కుంటారు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టించుకుంటారు, కార్లు. ఎలాంటిదా ధనంతో తెలుసా? అల్పకాల పాప భోగము అనేటువంటి దానిని మనుషులు సమకూర్చుకుంటూ ఉంటారు. దేనివల్ల అంటే ఐగుప్త ధనం వలన. ముందు సమకూర్చుకుంటారు, తర్వాత తీసుకెళ్ళి వాటినే ముందు సమకూర్చుకుంటే దేవుడు అవకాశం ఇస్తాడు. నువ్వు ఎలాగ యూటిలైజ్ చేస్తావో అనే అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. కొన్ని దినాల తర్వాత వాటినే తీసుకెళ్ళి ఎవడైనా తిరిగి డబ్బులు ఇస్తాడేమో అని చెప్పి వాడి దగ్గర పెట్టాల్సిన అవకాశము. జాగ్రత్త. దేవుడు నీకు ఒక మంచి స్థితిని ఇచ్చినప్పుడు ఆ స్థితిలో మనం ఎలాగుంటున్నామో అన్న విషయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలామందికి తెలియదు. దేవుడు ఒక స్థితిని ఇచ్చినప్పుడు ఏమైందనంటే, ఈ స్థితిలో నేనున్నాను కాబట్టి కిందోళ్ళను లెక్క చేయకూడదని, కిందోళ్ళ వైపు చూడకూడదని, కిందోళ్ళను ప్రేమించకూడదని చెప్పి మామూలుగా అతను ఉన్నటువంటి స్థితిని మర్చిపోయి కళ్ళన్నీ కూడా నెత్తిన పెట్టుకొని తిరిగినటువంటి వాళ్ళు చాలామంది ప్రజలు ఉన్నారు ప్రియులారా. కానీ మోషే ఎప్పుడు కూడా ఐగుప్తులో ఉన్నటువంటి దానిని అనుభవించడానికి ఇష్టపడలేదు. ఐగుప్తులో ఉన్నటువంటి ధనాన్ని బట్టి కానీ ఆయన క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే, చూసారా,
అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే పాపం ఏం తీసుకొచ్చిద్దంటే ఒక భోగాన్ని తీసుకొస్తుంది. భోగములో ఎవరైతే ఉంటారో వారు పాపము చేయటానికి ఇష్టపడతా ఉంటారు. అన్నీ బాగుంటే ప్రియులారా దేవుణ్ణి కూడా మర్చిపోయేటటువంటి జనులు ఉన్నటువంటి దినాలు ఈ దినాలు. అందుకే కీర్తనకారుడు దావీదు కూడా ప్రార్థన చేశాడు, అయ్యా ఏ దినానికి సరిపడా ఆహారం నాకు ఆ దినాన్ని దయచేయ్యా, నాకు ఎక్కువ చేయొద్దు, నాకు తక్కువ చేయొద్దు, నన్ను అప్పుల పాలు చేయొద్దు ప్రభువా, బ్యాలెన్స్గా నేను నా జీవితంలో ముందుకు వెళ్ళటానికి నీవు నాకు సహాయం చేయి ప్రభు అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు విషయమైనటువంటి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, దేవుని ప్రజలతో శ్రమ ఉంటుంది, యేసు క్రీస్తు యొక్క పరిచర్యలో ఇబ్బంది ఉంటుంది, రకరకాలైనటువంటి అవమానాలు ఉండవచ్చు, రకరకాలైన పరిస్థితుల్లో నుంచి మనము వెళ్ళవచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, అది నీకు ఎంతో తృప్తినిస్తుంది. ఒక దినాన దేవుని ప్రజల దగ్గర శ్రమ ఉంటుంది, ప్రార్థన చేయమంటారు, లేదా రకరకాల క్రియలు చేయమంటారు. ఎంతో ఉత్తమమైనటువంటి కార్యాన్ని మనము వెదుగుతూ ఉన్నామన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలుని యోచించి ఫరో యొక్క కుమారుడనని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి పెట్టాడంటండి. చూసారా, ఫరో యొక్క కుమార్తె రాజకుమారుడు కొడుకునని చెప్పి ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు మోషే. ఎందుకంటే రాజకుమార్తెకి అక్కడ నీళ్ళల్లో దొరికాడు మోషే. అందుకే మోషే అంటే అర్థం ఏంటంటే నీళ్ళలో నుంచి తీయబడిన వాడు అని చెప్పి అర్థం. మోషే అంటే ఒప్పుకోలేదు. నేను రాజకుమార్తె కొడుకుని కాదు, నా తల్లి వేరే ఉంది, నా యొక్క బంధువులు వేరేగా ఉన్నారు, నేనే ఈమె కుమారుణ్ణి కాదు అని చెప్పి ఆయన తెలియజేస్తూ ఏమంటున్నాడంటే చూడండి, అక్కడ ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రతిఫలముగా కలుగబోవు బహుమానం ఉంది. మనకు ఒక బహుమానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ లోకములో అల్పకాల పాప భోగము కాదు కానీ ప్రియులారా, దేవుడు ఒక బహుమానాన్ని నీ కొరకు ఏర్పాటు చేశాడు. దేవుడు నీ కుటుంబం కొరకు ఒక బహుమానం ఏర్పాటు చేశాడు. దేవుడు నీకు ఒక మంచి కిరీటాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు నీకు మంచి ఆశీర్వాదాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు పరలోకములో నీకు మంచి బహుమానం ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో ఈయన మరణించి దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఆయనకి ఒక కిరీటాన్ని పెడుతున్నాడంట. ఆ కిరీటాన్ని పెట్టినప్పుడు, నాకెందుకు ప్రభువా నువ్వు కిరీటం పెడుతున్నావు, నా పరిస్థితి ఏంది ప్రభువా, నాకెందుకు ప్రభువా నువ్వు కిరీటం పెడుతున్నావు అని చెప్పి ఆయన దేవుణ్ణి అడిగాడంట. దేవుడు చెప్తున్నాడంట, నీవు ఈ కిరీటము పొందటానికి అర్హమైనటువంటి ప్రయాణాన్ని, అర్హమైనటువంటి క్రియలు నీవు భూలోకంలో చేశావు కాబట్టి నీవు దీనికి అర్హుడవు అని చెప్పి ఆ కిరీటాన్ని ఆయనకి ఇచ్చాడంట. ప్రియులారా, ఎంతో సంతోషపడ్డాడంట, ఎంతో ఆనందపడ్డాడంట ప్రియులారా. అందుకే మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి, దానిని బట్టి ఆయన ఎన్నో పాటలు రాసినట్లుగా కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అవునండి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే అల్పకాలమైనటువంటి వీటిని అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు. దేవుని ప్రజలతో శ్రమలో తృప్తి ఉంది. దేవుని ప్రజలతో శ్రమలో ఎంతో శ్రమ ఉంటుంది, ఇరుకుంటుంది, ఇబ్బంది ఉంటుంది, ప్రయాణం ఉంటుంది, కష్టం ఉంటుంది. ఒక్కొక్కసారి ఆహారము తినొచ్చు, ఒక్కొక్కసారి ఆహారం తినకపోవచ్చు. ఎంతో కష్టమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కానీ ప్రియులారా, దాంట్లో తృప్తిని దేవుడు మనకు దయచేస్తాడు. ఆ తృప్తిని దేవుడిచ్చి దేవుడు ఎంతగానో మనల్ని బలపరిచే దేవుడుగా కనబడ్డట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే, అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు మొట్టమొదటి వాళ్ళు అంటూ ఉన్న మాట ఏంటంటే, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా అని. రెండవ విషయం మనం చూసినట్లయితే, నీవు దేవుని కుమారుడవు కదా అని చెప్పి యేసయ్యను గేలి చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మూడవ విషయము, ఇతరులను
మనలను రక్షించను కానీ తనను తాను రక్షించుకోలేకపోయాను అని చెప్పి యేసయ్యను అక్కడ అందరూ అరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఎందుకు యేసయ్య రక్షించుకోలేదో మనం అక్కడ చదువుతాం. 53వ అధ్యాయము యెషయా గ్రంథము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే 53వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే ప్రియులారా, అతను నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను గూర్చి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. చూడండి, అతడంట తనకు వచ్చినటువంటి వేదనను చూచి తృప్తి నొందును. యేసయ్యకు వేదన కలిగింది, ఎంతో బాధ కలిగింది. కానీ యేసయ్య ఆ వేదనలో ఏం చేస్తున్నాడు? తృప్తి పొందుతున్నాడు, సాటిస్ఫై అవుతున్నాడు. ఎందుకంటే నేను లోక పాపమును మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రెపిల్లను. లోకములో నా బిడ్డలు ఉన్నారు, లోకంలో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. వారందరి కొరకు నా శరీరాన్ని నేను ఇవ్వడానికి ఇష్టపడ్డాను. వారందరి కొరకు నా శరీరాన్ని నేను ఇవ్వడానికి ఇష్టపడ్డాను. వారందరి కొరకు నా రక్తాన్ని చిందిస్తున్నాను. వారందరూ కూడా వారి యొక్క పాపములో నుంచి విమోచింపబడి యేసు రక్తములో కడగబడి బయటికి వచ్చి నూతనమైనటువంటి బిడ్డలుగా నివాసము చేయాలి. కాబట్టి వారందరి కొరకు నేను సిలువేయబడ్డానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు ప్రియులారా. అంతేకాకుండా చూసినట్లయితే యెషయా గ్రంథము 61వ అధ్యాయము మనం చదివినప్పుడు చివరిగా మనం చదువుకొని మన మాటలు ముగిద్దాం. 61 7వ వచనం మనం చదివినట్లయితే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించు వారు సంతోషింతురు. వారు తమ దేశములలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. చూసారా ఎంత మంచి మాట అన్నాడు దేవుడు, ఎంత మంచి మాట అన్నాడో చూసారా దేవుని యొక్క వాక్య భాగంలో. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించు వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఎస్, నిందపడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు, అయితే దేవుడు ఆయనను తిరిగి లేపాడు. సమాధిని జయించి తిరిగి లేచాడు. ఈ దినాల్లో గమనించినట్లయితే సమాధిని జయించి సమాధిలో నుంచి సజీవులుగా లేచినటువంటి దేవుడు ఎవ్వరూ లేరు, కానీ ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమాధిని జయించి తిరిగి లేచాడు, సమాధిని జయించి తిరిగి లేచాడు, సశరీరుడుగా లేచాడు. ప్రియులారా, మీరు చూడండి, హిస్టరీలో ఎవరైనా అంత సమాధిని జయించి తిరిగి లేచారేమో మీరు చూడండి. ఇంకా ఇక్కడ మనం చదివినట్లయితే, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. నిందలు పడుతున్నాయా మీ మీద? ఒకవేళ నిందలు పడితే మీకు నిత్యానందాన్ని దేవుడు దయచేసేటటువంటి దేవుడు. నిందను బట్టి చిన్న భిన్నమైపోవలసిన అవసరం అంటూ ఏమీ లేదు. ఇదిగో నిత్యానందము వారికి దేవుడు అనుగ్రహించేటటువంటి దేవుడుగా కనబడుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం. దేవుడు న్యాయవంతుడు, దేవుడు న్యాయం చేసేటటువంటి దేవుడు. ప్రతి ఒక్కరికి కూడా వారి వారి ఫలితముగా వారి వారి కార్యాలకు అనుగుణంగా దేవుడే న్యాయము చేసే దేవుడుగా కనబడుతున్నట్లుగా మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులరా. దేవుడు సంతోషాన్ని ఇస్తాడు, ఆనందగానాన్ని ఇస్తాడు, నిత్య ఆనందాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. మీ మీద పడ్డటువంటి నిందలను బట్టి, అవమానాన్ని బట్టి, రకరకాల విషయాలను బట్టి, లేదా మనము బలహీనమైపోవలసిన అవసరం అంటూ ఏమి లేదు, దిగులు పడవలసిన అవసరం అంటూ ఏమీ లేదు. ఇదిగో మోషే అయినట్టయితే ప్రియులారా, ఇదిగో ఈ యొక్క ఐగుప్త ధనాన్ని పాప భోగాన్ని అనుభవించడం కంటే దేవుని పిల్లలతో శ్రమ పడటం మేలు 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 అని చెప్పి ఎంతగానో సంతోషపడ్డాడు. దేవుని పని అని చెప్పంటే దాక్కుంటా తిరగటం కాదు,
ఇదే మీరు ఇది 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 మా పని అని చెప్పి మీరు అనుకుంటున్నారా ఏంది? మా పనేం కాదు ఇది. మీరు కొంచెం కీన్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. కానీ ఊరకు పైపైన చూశారంటే మీకు వేరే విధంగా అర్థమవుతుంది. కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే ఇది దేవుని పని అని చెప్పి మీకు అర్థమవుతుంది. దేవుని పని. దేవుడు మనకి ప్రతి ఒక్కరికి కూడా పని అప్పగించాడు. ఉద్యోగమే పని కాదు. ఉద్యోగం కొంతసేపు మనం ఉద్యోగం చేయాలి, ఇంకా దేవుని పని చేయాలి, దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని పనిలో పాలిభాగస్తులు అన్న విషయాన్ని నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ సహోదరి. అది నీకు నిత్య ఆనందాన్ని దయచేయబోతా ఉంది. ఆ దేవుని పని నీకు నిత్య ఆనందాన్ని దయచేయబోతా ఉంది. ఆ దేవుని పని ద్వారా నీ కుటుంబం ఆశీర్వదించబడబోతూ ఉంది. ఆ యొక్క దేవుని పని ద్వారా నీ గర్భఫలాలు దీవించబడబోతూ ఉన్నారు. నీవు చేసినటువంటి దేవుని పని ద్వారా నీవు ఆశీర్వాదమునకు కర్తగా ఉన్నావన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ నిత్యానందము ప్రభు మనందరికీ దయచేయునుగాక. దేవుని యొక్క కృప, ఆయన కాపుదల మనందరికీ తోడయుండునుగాక. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా ప్రభువా మీరు మమ్మల్ని నడిపించినందుకు, బలపరిచినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలు నాయన ఎన్నో నిందలు నాయన అవమానాలు పడ్డప్పుడు కూడా ప్రభువా నా తండ్రి నాయన అయా స్టెఫెన్ మీద అయితే ప్రభువా ఎన్నో నిందలు, ఎంతో బాధ నాయన స్టెఫెన్ మీదకి నా తండ్రి వాళ్ళు చూపినప్పటికీ ఎంతగానో నా తండ్రి నాయన ఊరి చివరకు తీసుకొని పోయి ఎంతగానో అతన్ని నాయన నా తండ్రి రాళ్లతో కొట్టి చంపాలని చూసినప్పటికీ కూడా ప్రభువా స్టెఫెన్ అయితే ఇదిగో ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉండుటయు అని చెప్పి దాని గురించి మాట్లాడుతూ నా తండ్రి నాయన మీరు ఇచ్చిన దర్శనం గురించి తెలియజేస్తూ ప్రభువా సంతోషంగా మీ దగ్గరకు చేరినట్టుగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. దేవా నాయన చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు వర్ధలింప చేయండి ప్రభువా. వారి ఉద్యోగాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వారి పనిపాటలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వారికి ఆరోగ్యాలు దయచేయండి, వారికి ఆయుష్ దయచేయండి ప్రభువా నా తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నా తండ్రి నాయన. వారిని విడిచిపెట్టొద్దు ప్రభువా నా తండ్రి. ఈ లోకంలో పడి నశించిపోకుండా నాయన మీ సహాయ సహకారాలు మెండుగా దయచేయమని కోరుకుంటూ ఉన్నాం. మీకు వందనాలు ప్రభువా నా తండ్రి. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని స్తుతించి గణపరిచినందుకు నాయన మీకు వేలాది కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనొచ్చు ప్రభువా. నీ బిడ్డలిచ్చిన కానుకలు మీరు దీవించి ఆశీర్వదించి నూరంతల ప్రతిఫలం వారికి దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని నమ్ముచు నజరేయుడైన యేసు క్రీస్తు నామాన ప్రార్థించిన ప్రతి మనవి కూడా పొంది ఉన్నామని నమ్ముతున్నాము పరలోకమందున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకము నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధనలోని తేక దుష్టిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, మహిమ, బలము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సంతోషము, సమాధానము ఇది మొదలుకొని మనకు మన కుటుంబాలకు సదాకాలము తోడయుండి నడిపించి దీవించి బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్.